హాయ్ గైస్, ఈరోజు టెక్నీషియన్ ఎగ్జామ్ రాయడానికి రాజమండ్రి అయితే వెళ్తున్నా. పొద్దున్నే చింటూగడ్ అయితే ఎదురొచ్చాడు నాకు. ఈరోజు నాకు వచ్చిన క్వశ్చన్స్ అనేవి మీతో డిస్కస్ చేయబోతున్నాను. జనరల్ సైన్స్ క్వశ్చన్స్ అన్నీ ఎన్సీఆర్టీ నుండి వచ్చినాయి. ఒక బిట్ కూడా బయటకు పోలేదు. 6th to 10th ఎన్సీఆర్టీ అయితే మీరు చదువుకుని వెళ్ళండి. మ్యాథ్స్ వచ్చేసరికి మెయిన్గా పర్సంటేజెస్, ప్రాఫిట్ లాస్, డిస్కౌంట్స్ వీటి మీద నాకు 8 క్వశ్చన్స్ వరకు అడిగారు. సర్కిల్ కాన్సెప్ట్ మీద నాకు ఒక క్వశ్చన్ కూడా రాలేదు మ్యాథ్స్లో. ఇంకా రీజనింగ్ అయితే నాకు క్లాక్స్, క్యాలెండర్స్, స్టేట్మెంట్ ఎజంప్షన్స్, కోర్స్ ఆఫ్ యాక్షన్, రీజన్స్ వీటి మీద నాకు అసలు క్వశ్చన్స్ ఏం రాలేదు. మొత్తం కోడింగ్ అండ్ డీకోడింగ్ మీద ఇచ్చారు. నెంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్ వీటి మీద అడిగారు అనమాట. జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి 5 మార్క్స్ వరకు కరెంట్ అఫైర్స్ అడిగారు. మిగిలిన 5 మార్క్స్ మరి హిస్టరీ, పాలిటీ, ఎకనామీ మీద అడిగారు. లో నాకు గుర్తున్న క్వశ్చన్స్ ఆర్టికల్ 368 ఒకటి అడిగారు, దేని గురించి అని. మాకేదత్ ప్రాజెక్ట్ కర్ణాటకలో దేని గురించి అని అడిగారు. ఇంకోటి వచ్చి కేశవ్ చంద్రసేన్ అనేది విచ్ రిలేటెడ్ టు విచ్ సమాజ, ఆర్య సమాజ, బ్రహ్మ సమాజ అని అడిగారు. ఓవరాల్గా పేపర్ అయితే ఈజీగానే ఇచ్చారు. కట్ ఆఫ్ ఈసారి 100కి 5 మార్కులు 6 మార్కులు తక్కువ ఉంటుంది అంతే. ఇంకా రిజల్ట్ రోజు కలుసుకుందాం. దిస్ ఈజ్ ఆకాష్ సైనింగ్ ఆఫ్.